నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. మనము ఆరాధనకు ముందు ఆరాధన వర్తమానం విందాము. బ్రదర్ అంజుబాబు గారు దేవుని యొక్క వర్తమానాన్ని ఆరాధనకి మనకి అందిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. After a long time, God has given us a chance to be here. చాలా కాలం తర్వాత మరలా ప్రభు ఈ విధంగా ఉండడానికి సహాయపడుతున్నాడు. I personally thank Lord for the time that He has given me at the right time. మరి ప్రభు నాకు సరైనటువంటి సమయంలో మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. And God helped me to come here and to be part of this worship. మరి ప్రభు యొక్క మందిరానికి వచ్చి ఆరాధనలో పాలు పొందడానికి ప్రభు సహాయపడుతున్నాడు. So before we worship, please turn with me Matthew chapter 8. ఆరాధనలో ప్రవేశించక ముందు దయచేసి మత్తయి సువార్త 8వ అధ్యాయం వైపుగా మన యొక్క దృష్టి మరల్చుదాం. Actually, I am going to look at the entire chapter, but we'll save time by not reading everything. నిజానికి అధ్యాయం అంతట్లో ఉన్న విషయాలు మనం ధ్యానిస్తాం, కానీ సమయం తక్కువ ఉన్న కారణాన్ని బట్టి మనం చదవం, అధ్యాయం అంతా చదవం. We'll read first 4 verses. మొదటి 4 వచనాలు మాత్రం చదువుకుందాం. We all read it together. అందరం కలిసి మత్తయి సువార్త 8వ అధ్యాయం 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. When he came down కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధిలో కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి అయ్యెను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకూడదని కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మైన దేహమును యాజకునికి కనపరచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పెను. Show yourself to the priest and offer the gift that Moses commanded for a proof to them. Actually, there are 3 incidents that Jesus healed in this chapter. ఈ యొక్క అధ్యాయంలో చూస్తే 3 సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు
స్వస్థపరచుట మనం There గమనించవచ్చు. are many, but we are going to look at 3 people. మరి అనేక సందర్భాలు ఉన్నాయి, అయితే ముగ్గురు వ్యక్తుల విషయమై మనం ధ్యానించబోతూ ఉన్నాం. And first one, verse 1 to 4, it's about leprosy. మొదటి 4 వచనాల్లో చూస్తే కుష్ఠరోగి శుద్ధుడు కావడము, ఆయన verse- స్వస్థపరచబడడం. And verse 8 to 13, it's about paralysis. 8 నుండి 13 వచనాల్లో మనం చూస్తే పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ప్రభు స్వస్థపరిచాడు. And thirdly, verse 14 to 15, and here Jesus heals fever. మరి 14 నుండి 15 వచనాలు చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జ్వరంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ముడతాడు. 3 kinds of diseases. 3 రకాలైనటువంటి రోగాలు. If you look at this paragraph, this chapter carefully, we can understand the power, Jesus' power over diseases. ఈ యొక్క వచనాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారికి వ్యాధులపైన ఎటువంటి శక్తి ఉంది, నయం చేసే శక్తి ఉంది అనే విషయాలు మనం గమనించవచ్చు. Jesus is a healer. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచేవాడు. Not only a provider, he takes care of our health also. మనకు సమకూర్చి మనకు కావాల్సింది ఆయన ఇవ్వడం మాత్రమే కాదు, గాని మన యొక్క ఆరోగ్యం విషయంలో కూడా సహాయం చేసేవాడుగా ఉన్నాడు. The greatest comfort that we have during this corona and the COVID times is Jesus is a healer. ఈ యొక్క కరోనా సమయంలో మనకున్నటువంటి గొప్ప ఆదరణ లేకపోతే ధైర్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని స్వస్థపరిచేవాడు, ఆయన స్వస్థతనిచ్చేవాడు. It's like Egyptians who had no healer, but the Israelites had a healer and he healed those people. మరి ఇది ఏ విధంగా ఉంటుంది అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీయులకి స్వస్థపరచడానికి వారికి ఆధారం లేదు, కానీ ఇశ్రాయేలీయులకు కావలసినటువంటి స్వస్థత గాని వారికి కావలసిన సహాయము కావాల్సిన వాటిని ఇవ్వడానికి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. We are going to look at 4 things from this passage, this chapter. ఈ యొక్క అధ్యాయం నుండి 4 విషయాలు మనం ధ్యానిస్తాం. We'll try to understand it quickly. త్వరగా మనం ఆ యొక్క విషయాలని అర్థం చేసుకుందాం. And firstly, మొట్టమొదటిగా when Jesus looked at people, యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల్ని చూచినప్పుడు he understand the lowest need of the people. మరి వారికి ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితిని, వారి యొక్క దయనీయ స్థితిని యేసుక్రీస్తు ప్రభువారు గ్రహించాడు. Lowest need means here he is looking at the physical need of the people. మరి ఆయా ఉన్నటువంటి ఆ తక్కువ స్థాయిలో ఉన్న అవసరం అంటే వారికి ఉన్నటువంటి భౌతిక పరమైనటువంటి అవసరాన్ని యేసు ప్రభు గుర్తిస్తున్నాడు. This incident happened after the longest and the greatest speech on the mountain. ఈ యొక్క సందర్భము యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగము చాలా దీర్ఘ ప్రసంగం చేసిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాల్లో Immediate after తాను ప్రజలకి started, ఆయన ప్రజల్ని ప్రారంభించాడు. the first person he looked at was the leper. మరి మొట్టమొదటిగా ఆ యొక్క కుష్ఠరోగిని నయం చేస్తున్నాడు. Leper came to అయితే నీవు నన్ను ముట్టి శుద్ధుడుగా చేయము అంటున్నాడు. It's a physical need. అది భౌతికమైనటువంటి అవసరం. He didn't come and ask about any doubts that he had during the longest message. ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో ప్రభు అందించిన సందేశంలో ఏదైనా సందేహం ఉంటే వాటి గురించి వచ్చి ఆయన అడగట్లేదు. But a leper came ఆ యొక్క కుష్ఠరోగి ఆయన and దగ్గరికి he is asking, Lord, if you will, you can make me clean. ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే దయచేసి నన్ను శుద్ధుడుగా చేయము అంటున్నాడు. The person knows that he is unclean ఆయన తెలుసు నేను అపవిత్రుడిని, శుద్ధుడిగా లేను అని ఆయన తెలుసు. and he is asking God to make him clean. ఆయన ఏమంటున్నాడు దేవునికి, ప్రభువా నన్ను శుద్ధునిగా పవిత్రునిగా చేయము అంటున్నాడు. This goes to the level of the depths of human disease. మరి యేసుక్రీస్తు ప్రభు ఏ స్థాయి మేరకు వెళ్తాడు అంటే ఒక వ్యక్తి తాను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క రోగము లేకపోతే వ్యాధి ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయి వరకు వెళ్ళి సహాయం చేసేవాడుగా We know ఉంటాడు. that the body is temporary, మనకు తెలుసు మన యొక్క శరీరము అనేది
మరి తాత్కాలికము, కొద్ది కాలం ఉండేది. Our lives are mist. మన యొక్క జీవితాలు ఎట్లా ఉంటాయంటే నీటి ఆవిరి వలె ఉంటాయి. They just disappear. ఆ యొక్క ఆవిరి ఏ విధంగా కనబడి మాయమైపోతుందో ఆ విధంగానే That ఉంటుంది. we looked at people during the first phase of corona and second phase of corona. ఈ యొక్క కరోనా మొదటి దశలో, రెండవ దశలో ప్రజలు ఏ విధంగా ఈ లోకంలో వారు మరణించి వెళ్ళిపోయారు అనేవి మనం చాలా సందర్భాలు చూస్తూ They వచ్చాం. just disappeared. వాళ్ళు ఉన్నపాటున మరణించి ఈ లోకం నుండి వెళ్ళిపోయారు. Death is certain. మరణము అనేది తప్పకుండా మరణం సంభవిస్తుంది. And it's the body and the life is not at all important. It's not at all permanent. మరి జీవితము లేకపోతే మనకున్నటువంటి ఈ యొక్క శరీరము అనేది ఎల్లకాలం ఉండదు, అది శాశ్వతమైనది కాదు. So one day we leave it. ఒకానొక దినం మనం దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. But God is looking at the temporary body. అయితే దేవుడు తాత్కాలికంగా కొద్ది కాలమే ఉండే ఈ యొక్క శరీరాన్ని చూసి He is giving importance to that. దానికి కూడా దేవుడు ప్రాముఖ్యత ఇస్తూ And ఉన్నాడు. he is trying to help. మరి సహాయం చేయడానికి తాను ముందుకు వస్తూ ఉన్నాడు. Because God's look at the needs of the people. ఎందుకంటే దేవుడు ప్రజల యొక్క అవసరతను చూచే దేవుడుగా ఉంటున్నాడు. Whether it is important or unimportant. ఆ యొక్క అవసరత మరి అత్యవసరమైనదైనా కాకపోయినా, Major or minor. అది పెద్దదైనా చిన్నదైనా, God looks at your need. అయితే దేవుడు నీ యొక్క అవసరం వైపుగా ఆయన చూస్తాడు. Whether it is a physical need, అది భౌతికమైన అవసరం కావచ్చు, spiritual need. ఆత్మీయమైన అవసరం కావచ్చు. That's why we have to love, we have to worship our God. అందుకే దేవుడు అంతగా మన గురించి పట్టించుకున్నాడు కాబట్టి ఆయనను మనం ప్రేమించాలి. Ecclesiastes 12:7 says, dust returns to the earth. మరి ప్రసంగి 10:17 మన్నైనది వెనుకటి వలనే మరలా మన్నైపోవును. The body is dust. ఈ యొక్క శరీరము అనేది ఇది మట్టి లాంటిది, మట్టి ఇది. The dust is compressed and made a body. మరి ఆ యొక్క మట్టిని తీసుకొని మట్టిని ముద్దగా చేసి ఆ తర్వాత దేవుడు శరీరాన్ని చేశాడు. We know the compressed wood that is being used at our homes. మన యొక్క ఇండ్లలో మనం చూస్తే ఆ యొక్క చెక్కని చాలా మెత్తగా చేసి, అంటే గట్టిగా దాన్ని నలిపి దాన్ని తయారు చేసిన వాటిని మన ఇండ్లలో వాడుతూ The ఉంటాం. pieces, they are compressed and made as tables and chairs, doors, and we are being used them. అయితే ఏం చేస్తారంటే ఆ చెత్తనంతా తీసుకొని ఒకే దగ్గర వాటిని చాలా గట్టిగా అదిమి వాటితో రకరకాల పరికరాలు తయారు చేస్తారు. మన ఇండ్లలో వాటిని వాడుతూ ఉంటాం. The dust returns to the death. అయితే ఆ యొక్క మన్ను అనేది మరలా మన్ను When అయిపోతుంది. this man came and he did not start preaching about all these things. మరి ఈ వ్యక్తి వచ్చి ఈ యొక్క విషయాలన్నీ కూడా మరలా చెప్పట్లేదు, కానీ He didn't ask him, why are you asking about leprosy? Ask about your salvation. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అసలు నీవు ఆ యొక్క కుష్ఠరోగం గురించి అడుగుతున్నావు, నీవు రక్షణ పొందాలి కదా, దాని గురించి అడగమని అనట్లేదు. And Jesus did not say you're the greatest fool. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో అసలు నీవు తెలివి లేని బుద్ధిహీనుడవు, పెద్ద బుద్ధిహీనుడవు అని చెప్పట్లేదు. Because his need, his requirement is health. ఎందుకు అంటే ఆయనకున్నటువంటి అవసరత అనేది అనారోగ్యము. He has no health. ఆ యొక్క ఆరోగ్యం కావాలి In ఆయనకి. those days, the lepers are treated as outcasts, ఆ దినాల్లో చూస్తే ఈ యొక్క కుష్ఠరోగులని అంటరాని వారుగా వారించేవారు. kept outside. మరి ఆ యొక్క పట్టణానికి వెలుపట వారిని ఉంచేవారు. Whenever they see people and they have to say voluntarily, I am unclean, nobody, don't come here, I am unclean. They have to voluntarily announce about themselves. మరి ఎప్పుడైతే ప్రజలు తమ దగ్గరికి వచ్చినప్పుడు లేకపోతే వారిని చూస్తారో ఆ కుష్ఠరోగులు ఏంటంటే బిగ్గరగా చెప్పాలి, నేను అపవిత్రుణ్ణి దగ్గరికి రాకండి అని వారు అరిచేవారుగా They are ఉంటారు. not allowed to come to the part of the town or the city. ఆ పట్టణానికి దగ్గరికి రావడానికి ప్రజలు వారిని అనుమతించరు. They stay outside, outskirts of the city. పట్టణానికి వెలుపట చాలా దూరంలో వారు ఉండాల్సింది. They are living a terrible life. ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటారు. Jesus looked at the terrible life that this man is experiencing. ఆ యొక్క కుష్ఠరోగి ఎటువంటి భయంకరమైన జీవితాన్ని కలిగి ఉండి జీవిస్తున్నాడో ఆ యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అర్థం చేసుకున్నాడు. This man doesn't need preaching, message or salvation first. He needs
He needs uh, he needs good health. ఈ వ్యక్తికి మరి ఆ రక్షణ కానీ మిగతా విషయాలు, ఆత్మీయత, బోధ, సందేశం ఇవి ముందుగా అవసరం లేదు, కానీ తన యొక్క అనారోగ్యము స్వస్థపరచబడాలి, ఆరోగ్యం కావాలి. Mark writes in first chapter 40 to 42, and when Jesus looked at this man, Jesus was moved with pity, and he stretched his hand and touched him. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 40 నుండి 42 వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని చూచినప్పుడు ఎంతో జాలితో ఆయన పైన జాలిపడి ఆయనను ముట్టి శుద్ధునిగా చేశాడు. He is looking at the human need, మనిషి యొక్క అవసరం వైపుగా యేసు ప్రభు చూస్తున్నాడు. and he is not looking at this man casually. ఈ యొక్క వ్యక్తిని ఏదో చూసి చూడనట్టుగా యేసు ప్రభు వారు చూడట్లేదు. I saw many people when we visited some funerals. People are dying these days. It's not a new thing. మరి చాలా ఈ యొక్క వెళ్ళినప్పుడు వేరే వారిని చూస్తూ ఉంటాం, వేరే వారు చెప్తారు ప్రజలు ఈ దినాల్లో చనిపోతూ ఉన్నారులే, అదేదో కొత్త సంగతి కాదు అన్నట్టుగా మాట్లాడతారు. Doctors, nurses, they look at this, the people, the patients who come in, the dead bodies who go out, and they just look at it. It happens. ఇంకా లేకపోతే వేరే వారు వ్యాధిగ్రస్తులు ఆ హాస్పిటల్లో వస్తారు, కొంతమంది చనిపోయి ఆ మృతదేహాలు తీసుకెళ్తున్నప్పుడు వారు అంటారు ఇది సర్వసాధారణంగా జరుగుతున్న సంగతి, వస్తున్నారు చనిపోవడం అనేది సాధారణంగా అయిపోయింది అన్నట్టుగా వారు మాట్లాడతారు. Jesus did not look at him casually. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి దృష్టితో పైన వారిని చూడలేదు. He looked at him, ఆయన వారిని ఏ విధంగా చూశాడు అంటే and his heart was melting. ఆయనని చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయం కరిగిపోయింది. Mark wrote like this, he was moved with pity. మార్క్ ఈ విధంగా రాశాడు ఏంటంటే ఆయన మరి ఎంతో జాలితో ఆయన పైన కనికరపడి. Jesus might have seen lots of leprosy people, యేసుక్రీస్తు ప్రభువారు మరి అనేక మంది కుష్ఠరోగులను చూసి ఉంటాడు. but when he looked at అయితే this man, ఈ వ్యక్తిని యేసు ప్రభు చూచినప్పుడు he was moved. ఆయన ఎంతో కనికరపడ్డాడు. He stretched his hand తన యొక్క చేయిని చాపి and he touched him. ఆయనను ముట్టాడు. Yes, I will. ఇంకా ఆయన అన్నాడు అవును I want to heal you. నిన్ను స్వస్థపరచడం నాకు ఇష్టమే అన్నాడు. That is the attitude that Jesus had towards the needy people. అవసరంలో ఉన్నటువంటి ప్రజల పక్షంగా యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నటువంటి దృష్టి అది. Whatever the need you have, నీకు ఎటువంటి అవసరత ఉన్నా, whatever the need that I have, నేను ఎటువంటి అవసరతలో ఉన్నా, God is not looking at casually, people problems these days. Why do you worry about it? ఇంకా దేవుడు ప్రజలకి అసలు ఈ యొక్క సమస్యలు రావడం సాధారణమే కదా అన్నట్టుగా అటువంటి దృష్టిని కలిగి లేడు యేసు ప్రభు. He is moving whenever we have a need. మనకు అవసరత ఉన్నప్పుడు ఆయన మన పైన కనికరపడి జాలి పడేవాడుగా ఉన్నాడు. Whether it's a physical need or spiritual need. అది భౌతికమైన అవసరం కావచ్చు, ఆత్మీయమైన అవసరం కావచ్చు. That's why Psalm 72, 12 to 14 says, he has a pity on the weak and the needy. 72వ కీర్తన తర్వాత 12 నుండి 14వ వచనంలో చూస్తే ఆయన దీనుల పైన తర్వాత నిరుపేదల పైన ఆయన కనికరాన్ని కలిగి ఉన్నాడు. దరిద్రుల పైన, దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందు బీదల యందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. He has a compassion, he has a pity on the weak and the needy. మరి బలహీనులు, అవసరతలో ఉన్నవారు, వారిపైన దేవుడు జాలి కనికరాన్ని కలిగి. Actually, these people have no equal rights in those days. నిజానికి ఆ దినాల్లో ఈ యొక్క ప్రజలకి వేరే వారితో సమానమైనటువంటి హక్కులు ఉండేవి కావు. No human rights commission. మరి ఆ దినాల్లో మానవ హక్కుల కమిషన్ ఉండేది కాదు. No democracy. ప్రజాస్వామ్యం ఉండేది కాదు. And brutally they are pushed outside. ఎంతో కఠినంగా వారిని పట్టణం వెలుపలికి తోసివేసేవారు. But God, see how God is treating them. అయితే దేవుడు వారిని ఏ విధంగా వారితో వ్యవహరిస్తున్నాడు. Paul says when he is writing to Corinthians, 2 Corinthians 1st chapter and verse 3, 2 కొరింథీ 1వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. God doesn't throw you like that. ఆ విధంగా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. God is the father of compassion and God of all comfort. మరి అక్కడ దేవుడు చూస్తే ఆయన సమస్తమైనటువంటి ఆదరణను
కనికరాన్ని చూపేటువంటి తండ్రి, Father of compassion, Father of pity. ఆయన కనికరము జాలి చూపే తండ్రి. ఆయన He looks at you, takes pity on you. ఆయన నిన్ను చూచి నీపైన కనికరపడేవాడుగా ఉంటాడు. And he also says, who comforts us in all our troubles. మరి మన యొక్క శ్రమలన్నిటిలో మనల్ని ఆదరించేటువంటి దేవుడు సమస్తమైన వాటిలో. He has compassion ఆయన కనికరం కలిగి ఉన్నాడు, and he comforts us. ఆయన మనల్ని ఆదరిస్తాడు. That's why Psalmist says, Psalms 27, 13 and 14. 27వ కీర్తన 13, 14 వచనాల్లో I remain confident of this. మరి నేను ఈ యొక్క నిన్ను బట్టి ధైర్యాన్ని కలిగి ఉంటాను. I'll see the goodness of the Lord. మరి దేవుని యొక్క మంచితనాన్ని నేను చూస్తాను. I'll see the goodness of the God because I'm confident of God. మరి దేవుణ్ణి బట్టి నేను ధైర్యాన్ని కలిగి ఉన్నాను కాబట్టి దేవుని మంచితనాన్ని నేను రుచి He చూస్తాను. is the Father of comfort. ఆయన ఆదరణ చూపేటువంటి తండ్రి. God doesn't comfort you. People don't comfort you. ప్రజలు నిన్ను ఆదరించకపోవచ్చు, They tell you a lot of things, వారు అనేకమైనటువంటి మాటలు నీతో చెప్పవచ్చు, but never comfort you. అయితే నిన్ను But God is ఆదరించకపోవచ్చు. all comfort. అయితే దేవుడు ఆదరించేటువంటి దేవుడు. He looks at the lowest level of human need. నీవు మనిషి కలిగి ఉన్నటువంటి మరి అతి స్వల్పమైన భౌతికమైన అవసరత కావచ్చు. This is temporary, but God's look at the temporary need also. అది మరి కొద్ది కాలమే అవసరమైనటువంటి అవసరత కావచ్చు, కానీ వాటి వైపు కూడా దేవుడు దృష్టిని కలిగి ఉన్నాడు. And the second one is, రెండవదిగా he responds to the appeals. మరి ఆయన చేసిన మనవులకి ప్రతిస్పందన ఇచ్చేది. If you look at this chapter, we will see how does Jesus respond. ఈ యొక్క అధ్యాయం మనం గమనించి చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాడో This చూడవచ్చు. leprosy man came and said, Lord, if you will, you can make me clean. Look at the Jesus response. మరి ఆ యొక్క కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయమంటే, You look at Jesus response. Immediately Jesus stretched out his hand and touched him. మరి యేసు ప్రభు యొక్క ప్రతిస్పందన చూస్తే వెంటనే నాకు ఇష్టమే అంత చేయి చాపి ఆయనను స్వస్థపరిచాడు. Jesus stretched out his hand and touched him. అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టి, And look at his answer, I will. ఇంకా ప్రభు ఇచ్చే జవాబు చూడండి, Be నాకు clean. ఇష్టమే, Be clean. శుద్ధుడవు కమ్ము That అంటారు. is the response of Jesus. మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు He ప్రతిస్పందిస్తారు. responds to the people immediately. ప్రజలకి వారు మనవికి ప్రతిస్పందన వెంటనే యేసు ప్రభు ఇస్తారు. That is the response to the appeals of people who are in need. అవసరతలో ఉన్నటువంటి ప్రజలు చేసే మనవికి ప్రభు ఇచ్చేటువంటి ప్రతిస్పందన. You look at the amazing response that he gave to the next person. ఆ తర్వాత వ్యక్తికి ఈ విషయంలో చూస్తే ఏ విధంగా ప్రభు ప్రతిస్పందించాడో Verse 8, verse 6. 6వ వచనము, Lord, my servant is lying paralyzed at home, suffering terribly. ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగిల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. He didn't say anything. He said, my servant is suffering. మరి ఆయన కేవలం ఏమంటున్నాడంటే నా దాసుడు శ్రమ పడుచున్నాడు. And look at the response of Jesus. ప్రభు ఇచ్చే జవాబు చూడండి, I'll come and heal him. యేసు అంటున్నాడు, నేను వచ్చి వానిని స్వస్థపరిచేదను. This man did not ask Jesus, you come home and heal him. మరి ప్రభువా మా ఇంటికి వచ్చి నీవు స్వస్థపరచమని తర్వాత మరే మాట మాట్లాడలేదు, కానీ Jesus understands the intensity of the pain that people undergo. ప్రజలు ఎటువంటి తీవ్రమైనటువంటి బాధ గుండా వెళ్తారో ఆ బాధ యొక్క తీవ్రత యేసు ప్రభు అర్థం చేసుకునేవాడుగా ఉంటాడు. Jesus is a step ahead of people. ప్రజలు వారు ఒక అడుగు వేయక ముందే, వారు అడగక ముందే ఒక అడుగు ముందుకేసి యేసు ప్రభు వారిని అర్థం చేసుకుని వారికి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. Jesus understand it and simply he said, I'll come and heal him. యేసు ప్రభు అర్థం చేసుకొని ఆయన జవాబిస్తూ నేను వచ్చి స్వస్థపరిచేదను. Very simple solution. చాలా సులభంగా సరళంగా జవాబిస్తున్నాడు సమస్యకు పరిష్కారం. And he understands it and gives you solution. ఆయన He responds to the appeals. సమస్యను అర్థం చేసుకొని ప్రతిస్పందించి ఆ యొక్క సమస్యకి పరిష్కారాన్ని ఇస్తున్నాడు. That is the reaction that Jesus has when we have pain in our life. మన యొక్క జీవితంలో బాధ గాని వేదన గాని కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు అనేది You ask people and say,
What do you know? Can you give me a daytime to think about it? మరి వేరే వారిని అడిగి మరి ఒక దినము సమయం ఇస్తావా దాని గురించి ఆలోచించడానికి అని Let me- మనం ఏదైనా చెప్పినప్పుడు వారు ఆ విధంగా Let me అంటారు. first think about it. దాని గురించి అసలు ముందు నేను ఆలోచిస్తాను. Let me discuss with my family. మరి నా కుటుంబం వారితో నేను సంప్రదింపులు చేయాలి. Then I'll help you. ఆ తర్వాత నీకు సహాయం చేస్తానంటారు. And Jesus says, ఇంకా యేసు ప్రభు what is అంటున్నాడు, the reaction of Jesus? యేసు ప్రభు I'll యొక్క come and heal him. నేను వచ్చి వానిని స్వస్థపరిచెదను. That is the reaction that Jesus has. యేసు ప్రభు యొక్క ప్రతిస్పందన ఆ విధంగా He ఉంది. has time for us. ఆయన మన కొరకై We are సమయం important. మనం ఆయన దృష్టికి విలువైన వారు. You just inform him and he is coming and helping out. ఆయనకి నీవు కేవలం నీ విషయాన్ని విన్నపాన్ని తెలియచేయి, నీ దగ్గరకు వచ్చి ఆయన నీకు సహాయం చేస్తాడు. And the third one is, మూడవ విషయము, he acts on his own will. తన యొక్క స్వంత చిత్తాన్ని బట్టి తాను ప్రతిస్పందిస్తాడు, పని చేస్తూ ఉంటాడు. Jesus acts on his own will. తన యొక్క స్వంత చిత్తాన్ని బట్టి దాని అనుసారంగా కార్యాన్ని That's చేసేవాడుగా why he ఉంటాడు. says, I will. అందుకే నాకు ఇష్టమే, నేను చేస్తాను. Verse 2nd and 7th verse, I will come. 2వ వచనం 7వ వచనంలో చూస్తే అక్కడ నేను వచ్చి అంటున్నాడు. And 15th verse, he reached out his hand and touched her. 15వ వచనంలో ఆమె చెయ్యి ముట్టగా I will, and according to his sovereignty, he acts. తన యొక్క సార్వభౌమత్వాన్ని బట్టి నేను చేస్తాను. He uses his willpower, his sovereignty to help us out. మనకు సహాయం చేయడానికి తన యొక్క సార్వభౌమత్వాన్ని ఉపయోగించేవాడుగా ఉంటాడు. And finally, చివరిగా, and he touches people. ఆయన ప్రజలని ముట్టేవాడుగా In ఉంటాడు. all these three cases. ఈ మూడు విషయాల్లో మనం చూసినప్పుడు, And one case, and when in the case of servant, he didn't go and heal him, but in the leprosy case and the women's case, మరి ఆ యొక్క పక్షవాయువు విషయంలో ఆ దాసుని దగ్గరికి వెళ్ళి ఆ విధంగా ముట్టుకోలేదు, కానీ కుష్ఠరోగి తర్వాత ఆ యొక్క స్త్రీ పేతురు అత్త విషయంలో చూస్తే వారిద్దరిని ముట్టి వారిని స్వస్థపరిచాడు. do you know what is it? This is actually devastation to the Jewish pride. నిజానికి ఈ యొక్క సందర్భాలు చూస్తే ఆ యూదులు కలిగి ఉండేటువంటి ఆ యొక్క గర్వాన్ని దాన్ని బద్దలు చేయడమే. Is striking the pride of Jewish. యూదులు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క గర్వాన్ని ఆయన చిన్నాభిన్నం లేకపోతే ముక్కలు చేస్తున్నాడు. God is ready to come and touch us. మరి దేవుడు వచ్చి మనల్ని ముట్టి బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Whether poor or rich, ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, educated or uneducated, విద్య కలిగిన వారు కావచ్చు, లేని వారు young కావచ్చు, or old, మరి యవనస్తులు కావచ్చు, వృద్ధులు white కావచ్చు, or black, మరి ఏ రంగులో ఉన్నా కానీ, upper caste or lower caste, పై కులం వారైనా కింద తక్కువ కులం వారైనా, no difference at all. ఏ భేదము లేకుండా, He shows no difference. ఏ వ్యత్యాసం, He is unlike Pharisees. ఆయన పరిసయ్యుల లాంటి వాడు కాదు. He has no pride at all. ఆయన ఎటువంటి గర్వము లేనివాడు. Who can touch us? ఆయన మనల్ని ముట్టేవాడు. Who can touch us? ఎవరు మనల్ని ముడతారు? The people who love us, మనల్ని ప్రేమించేవారు, are the people who are equal to us. మనతో సమానంగా ఉన్నవారు. If there are any differences, ఏదైనా భేదాలు ఉంటే, psychological or physical difference, and they never come near us and never touch us. మానసిక పరమైన కానీ లేకపోతే భౌతికమైన ఏ తేడాలు ఉన్నా కానీ వారు మన దగ్గరికి వచ్చి మనతో సమానంగా ఉండి మనతో మాట్లాడు. It's wonderful touch that Jesus has. వారు మరి యేసుక్రీస్తు ప్రభు వారి ముట్టినటువంటి ఆ యొక్క తాకిడి అనేది అద్భుతమైంది. It is written like this: He touched the leper. మరి అక్కడ కుష్టు రోగిని ముట్టి అని రాయబడింది. What a kind God we have. ఎంత దయ కలిగిన దేవుని. Lepers are not allowed into the city. ఆ యొక్క కుష్టు రోగులు అసలు పట్టణంలో ప్రవేశించడానికి వారికి అనుమతి లేదు. But Jesus is touching them. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారిని ముట్టుతున్నాడు. And Jewish people might look at him and think, okay, this is a stupid man. మరి యూదులు చూసి యేసుక్రీస్తు ప్రభువుని చూసి అసలు ఏంటి ఈయనకు తెలివి లేదా అన్నట్టుగా వేరే వారు తలంచవచ్చు. pity, compassion on us. అయితే ఆయన దయ, జాలి, కనికరం మన పైన కలిగి ఉన్నాడు. And he in 15th verse says, he touched her hand. 15వ వచనంలో ఆమె చెయ్యి ముట్టగా, He touched her hand.
ఆమె చెయ్యి ముట్టగా He's touching people. ఆయన ప్రజల్ని ముట్టి He's బాగుపరుస్తున్నారు. touching our lives. మన యొక్క జీవితాలని ముట్టేవాడుగా, Not only this physical touch, భౌతికమైనటువంటి ఆ యొక్క తాకిడి He's మాత్రమే touching కాదు, our spiritual lives also. మన యొక్క ఆత్మీయమైనటువంటి అవసరతల విషయంలో Look at this Ephesians 2nd chapter 12th verse. ఎఫెసీ 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే Remember that. ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. Remember that you are at that time separated from Christ, alienated from the commonwealth of Israel, strangers to the covenants of promise, having no hope and without God in the world. But మరి now in Christ Jesus, you who were once or far off have been brought near by the blood of Jesus Christ. ఎఫెసీ 2:12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటునని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. Before we worship our Lord, remember us. We are like a leprosy people in this world. మరి ప్రభువుని ఆరాధించడానికి ముందు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో మనం ఆ కుష్టు రోగి వలె ఉన్న స్థితిలో ఉన్నవారు, Spiritually leper. ఆత్మీయంగా కుష్టు రోగాన్ని కలిగి ఉన్న వారంగా We ఉన్నాం. are separated from the mainstream of Jews. మరి యూదుల యొక్క ఆ ప్రధానమైనటువంటి వారి భాగం నుండి మనము పక్కవారముగా, లేకపోతే ఆ వేరే స్థాయిలోని మనం ఉన్నాం. We are separated and we are not treated as children of God, alienated from the commonwealth of Israel. మనము మరి వేరే వ్యక్తులముగా, లేకపోతే ఆ ఇశ్రాయేలుతో సహపౌరులముగా ఎంచబడని వారంగా ఉంటూ And ఉన్నాం. the strangers పరదేశులముగా ఉంటూ ఉన్నాం. and having no hope ఎటువంటి నిరీక్షణ లేని వారంగా ఉంటూ without ఉన్నాం. God, దేవుడు లేని వారంగా ఉంటూ but వచ్చాం. we are all in Christ. అయితే ఇప్పుడు క్రీస్తులో మనం అందరం ఉన్నాం. The leper was brought near him. మరి ఆ యొక్క కుష్ఠరోగి క్రీస్తు ప్రభు దగ్గరికి He చేర్చబడ్డాడు, was touched ఆయన ముట్టబడ్డాడు, and he was healed. ఆయన స్వస్థపరచబడ్డాడు. And Jesus also healed our sins. యేసు క్రీస్తు ప్రభువారు పాపాలని కూడా ఆయన క్షమించి స్వస్థపరిచాడు. He got us physical health, and we got a spiritual health. ఆ వ్యక్తికి, కుష్ఠరోగికి భౌతికమైనటువంటి అనారోగ్యము స్వస్థపరచబడింది, మనకైతే ఆత్మీయమైనటువంటి స్వస్థ మనకు కలిగింది. And we remember these 4 things. ఈ యొక్క 4 విషయాలు మనం We జ్ఞాపకం worship our చేసుకుందాం. God. Firstly, మన దేవుని, మన ప్రభుని God ఆరాధిస్తాం. understands the lowest level of human need. మొట్టమొదటిగా మనం చూస్తే మనకున్నటువంటి అతి స్వల్పమైనటువంటి అవసరతను కూడా దేవుడు అర్థం చేసుకుంటాడు. Secondly, రెండవదిగా He responds to the appeals. మనము చేసేటువంటి మనవులకి ఆయన ప్రతిస్పందించేవాడుగా ఉంటాడు. Thirdly, acts on His own will. మూడవదిగా తన యొక్క సార్వభౌమత్వాన్ని బట్టి ఆయన కార్యాన్ని He చేసేవాడుగా ఉంటాడు. touches people. ఆయన ప్రజల్ని ముట్టేవాడుగా We ఉంటాడు. remember these 4 things and worship Him. ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకొని ప్రభుని మనం ఆరాధిస్తాం. ఆరాధనలకు పోకముందు మనము లేచి నిలబడి పాట పాడదాము. సాంగ్ నంబర్ 3, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవ వంటివే. ఈ పాట పాడదాము. లాస్ట్ కోరస్ అప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్లో లైన్ గా వెళ్తాము. లాస్ట్ రెండు చరణాలు మనం ఫస్ట్ అండ్ థర్డ్. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా.
నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. మనము ఆరాధనలో ప్రవేశిస్తాము. వాక్యపు వెలుగులో 4 సంగతులు బ్రదర్ చెప్పాడు. దేవుడు మన యొక్క ఈ లుక్స్ అట్ అవర్ లోయెస్ట్ నీడ్, మన యొక్క అవసరం చూస్తాడు. మనము చేసే ఆ విన్నపములు ఆయన రెస్పాండ్ చేస్తాడు. మూడవది, ఆయన తన సొంత చిత్తానుసారంగా చేస్తాడు. తర్వాత ఆయన ప్రజలన్నీ ముట్టేవాడిగా ఉంటున్నాడు. ఆయన కృపా కనికరం, ఈజ్ ఎ గ్రేషియస్ కంపాషనస్ పిటీ గాడ్ అని కూడా దేవుని యొక్క వాక్యంతో చెప్పాడు. మనము సమయం పొందకుండా ఒక సహోదరుడు సహోదరి మార్చి ఆరాధించవచ్చు. కాపాడి ప్రభువాని యొక్క కృప నా పట్ల చూపించు. ప్రభా, మరి నీవు నా యొక్క జీవితంలో దేవుడవుగా ప్రభా మీరు ఉన్నందుకు అప్పుడు ప్రభా నిరీక్షణ లేని వాడగా ప్రభా ఈ యొక్క లోకంలో దేవుడు లేని వాడగా ప్రభా మరి ఈ యొక్క విగ్రహ వాటికి లోబడి ప్రభా నిజానికి దేవుడు కాని వారికి దాసులై ప్రభా మీరు దర్శించి ఆ యొక్క మనోనేతాలు తెచ్చుకున్నారు. వాటి తర్వాత తండ్రి మీ యొక్క సుఖాలన్నీ కూడా నా జీవితంలో ఒక్కొక్కటి మీరు బయలుపరుస్తూ అనుభవపూర్వకంగా ప్రభా నేను నిన్ను ప్రభా ఎరగడానికి
మీ యొక్క గొప్పతనాన్ని గుర్తించడానికి నాకు చేస్తుంది. ప్రభా నేను కూడా కృష్ణయోగి వలె ప్రభా సమీపించలేని వాడనుగా ఈ లోకంలో తండ్రి మరి ఏమాత్రము మరి ఎంచబడని వాడనుగా ఉన్నటువంటి నన్ను ప్రభా మరి నేను వేడుకున్నప్పుడు ప్రభా వెంటనే ఎటువంటి షరతులు లేకుండా ప్రభా ఎటువంటి ప్రభా మరి ఆలస్యం చేయకుండా ప్రభా నన్ను నీ యొక్క బిడ్డగా మీరు అంగీకరించి నా యొక్క అతి స్వల్పమైన అవసరతలను కూడా గుర్తించే దేవుడుగా నీవు ప్రభా భౌతికమైన అక్కర్లు కూడా నేను కలిగి ఉన్న ఏ అక్కరను కూడా మీరు నిర్లక్ష్య స్వభావంతో చూసే దేవుడు కాదు కానీ ప్రభా ప్రతిదీ నా పైన జాలిపడి కనికరపడి ప్రభా నా పైన దయను చూపించే గొప్ప దేవుడుగా ఉంటుంది. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నా యొక్క ప్రతి పరిస్థితిలో మరి నీ యొక్క సార్వభౌమత్వాన్ని బట్టి ప్రభా మీరు